వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు లెటర్ వితో ఒక రాంగ్ వైబ్రేషన్ ఉన్న నేమ్. వి ఇస్ ఎక్సలెంట్. వి అంటే సిక్స్ అంటే శుక్రుడు, అష్ట ఐశ్వర్యాన్ని ఇచ్చేది శుక్రుడే. సో వి లెటర్ వాళ్ళు యూజువల్గా హ్యాపీగా ఉండాలా, హెల్తీగా ఉండాలా. దే లైక్ టు ఎంజాయ్ ఎవ్రీ డే ఆఫ్ ద లైఫ్. దే లైక్ టు ట్రావెల్, దే లైక్ రొమాన్స్, దే లైక్ లవ్, అండ్ దే ఆర్ వెరీ వెరీ అట్రాక్టివ్ పీపుల్. 100 మందిలో ఉన్న వి వాడు స్పెషల్గా ఉంటాడు, అట్రాక్ట్ చేస్తాడు. బట్ వీలో కూడా రాంగ్ వైబ్రేషన్స్ ఉన్న నేమ్స్ ఉన్నాయి. సో ఈరోజు నేను చెప్పబోయే పేరు VINAY, వినయ్. సో నేను కొన్ని వేల మంది వినయ్లు కరెక్షన్ ఇచ్చాను. సో నేను ఇచ్చిన వినయ్లు అందరూ బాగున్నారు, కానీ అసలు వినయ్ పేరులో రాంగ్ ఏంటి? నేను కర్నూలు జనరల్ హాస్పిటల్లో డాక్టర్గా వర్క్ చేసినప్పుడు 2007 ఐ థింక్, ఒక ఫాదర్ కొడుకుని తోసుకొని పోతున్నాడు స్ట్రక్చర్లో. వార్డ్ బాయ్ ఉన్నాడు, ఒక పక్క తోసుకొని వెళ్తున్నారు. సో ఫాదర్ ఏడుస్తుంటే నేను దగ్గరికి వెళ్ళాను, ఏమైంది వినయ్కి అనేసి. అబ్బాయి వినయ్ బీటెక్ ఫైనల్ ఇయర్, ఒక అమ్మాయి లవ్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయలేదని ట్రైన్ పట్టాల మీద పనుక్కొని 2 కాళ్ళు మొత్తం ఎగిరిపోయినాయి. ఓన్లీ పై భాగం మాత్రమే ఉంది, కింద భాగం ఏమీ లేదు. సో చాలా ఘోరమైన ఘటన. సో ఆ రోజు నేను అనుకున్నా, ఈ వినయ్లో ఈ 12 నంబర్ ఇంత ప్రమాదకరం. మామూలుగా నేను ఏదైనా జరిగే వరకు మనం ఆ నంబర్ పేరు ఎట్టుందని చూడమండి. చాలా అడుగుతుంటే ఆ పేరు ముందే చెప్పు ఉండొచ్చు కదా అని. మన దృష్టిలోకి వచ్చి ఇలా అయ్యింది, మంచి అయ్యింది, చెడ్డ అయ్యింది, ఖచ్చితంగా అప్పుడు గమనిస్తాం. లేదా అంత ఖాళీగా ఉండం. ఎందుకంటే మనకు ఆ ఫీజు కట్టి అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు వర్కే ఆల్మోస్ట్ డైలీ 14 to 15 అవర్స్ ఉంటుంది. సో ఈ వినయ్ యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు పోయినప్పుడు చాలా చలించింది గుండె. సో చాలా బాధేసింది నాకు. ఒకే ఒక కొడుకు, తండ్రి మరమరాలు అమ్ముకొని పిల్లోడిని బీటెక్ ఫైనల్ ఇయర్ చదివిస్తే ఇతను ఒక అమ్మాయి లవ్లో, ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయక ఇతను సూసైడ్ చేసుకోవాలని 2 కాళ్ళు పోయాయి. ఎందుకు ఇలా అవుతుంది? సో వినయ్లో 61511 ఇది చార్లియన్ సిస్టమ్. 7 12 13 14. ఈ 14 నంబర్ వల్ల వాళ్ళు చదువుకోవాలి బాగా. ఓవల్స్ I and A, 2 ఓవల్స్ 12 వల్ల ఒక్కసారిగా జీవితం తలకిందులు అవ్వాలి. రివర్స్. ఈ 12 వల్ల చిరంజీవి బాగుంటే చిరు అన్నాక 11 ఏళ్ళు మేకప్ వేసుకోలేదు 12 వల్ల. నాని సినిమా ఆడలేదు, బాలు సినిమా ఆడలేదు 12 వల్ల. యువరాజ్ సింగ్ బాగుంటే యూవి వల్ల తొందరగా క్యాన్సర్ వచ్చింది. సో ఈ 12 అంటే జీవితం ఎలా ఉండాలో అలా ఉండకూడదు. ఆనందంగా ఉంటే ఆనందం ఉండకూడదు. పెళ్ళైతే విడాకులు అయిపోవాలి, బిజినెస్ పెడితే లాస్ అయిపోవాలి, కారు కొన్నాడు అది అమ్మేసుకోవాలి. సో 12 అంటే ఉల్టా, రివర్స్ నంబర్, హ్యాంగ్డ్ మ్యాన్ నంబర్, విక్టిమ్ నంబర్. సో కమింగ్ టు పైథాగరస్ సిస్టమ్, 4 9 5 1 7 13 18 19 26. 26లో 10 ఓవల్స్ పోతే 16. ఈ 16 యాక్సిడెంట్ నంబర్, సడన్ డెత్ నంబర్, కొలాప్స్ నంబర్. సో ఆ వినయ్ కూడా ఇట్లే అయ్యింది. ఐ హ్యావ్ సీన్ సో మెనీ వినయ్స్ ఒక స్టేజ్ వరకు బాగా వచ్చి 30 35 40, ఆ తర్వాత హీరో లైఫ్ నుంచి జీరో లైఫ్, అప్పులు చేయడం, ఒక వెరీ వెరీ సారో లైఫ్ విత్ ఫుల్ ఆఫ్ డిప్రెషన్, హెల్త్ ప్రాబ్లం అండ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయే నంబర్ ఈ 16 నంబర్. సో ఈ 12 and 16 కాంబినేషన్లో టోటల్ నంబర్స్ 14 and 26 బాగున్నాయి. ఇనిషియల్ లైఫ్ స్టార్టింగ్ బాగుంటుంది. సో మిడిల్ లైఫ్ నుంచి కొలాప్స్ ఉంటుంది అండ్ ఆఫ్టర్ 40 ఓన్లీ ఫెయిల్యూర్స్ ఉంటాయి. సో మీ పేరు వినయ్ అయితే 12 నంబర్ వల్ల రివర్స్ లైఫ్, 16 వల్ల కొలాప్స్ లైఫ్ ఉంది. సడన్ యాక్సిడెంట్స్ ఆర్ కొలాప్స్ ఇన్ ఫైనాన్స్ ఆర్ కొలాప్స్ ఇన్ రిలేషన్స్. సో ఈ 16 12 ఎవరి పేరులో వచ్చినా ఒక్క రాంగ్ నంబర్ ఉంటేనే భరించడం కష్టం. ఇలా 2 రాంగ్ నంబర్స్ వల్ల మ్యాక్సిమం వినయ్స్ లైఫ్ బాగుండదు. ఈ పేరు 100 మందిలో 3 బాగుంటుంది.
97 మంది వినయులకి ఫెయిల్యూర్స్ ఉంటాయి. సో ఒక పేరు చూసుకున్నామండి, సచిన్ టెండూల్కర్. ఒక్క సచిన్ టెండూల్కరే, ఒక్క చిరంజీవినే, ఒక్క మోహన్ బాబే. మళ్ళీ లక్షలాది మంది మోహన్ బాబులు స్టార్లు అయిపోవచ్చు కదా, వేలాది మంది నాగార్జున పెద్ద స్టార్లు అయిపోవచ్చు కదా, అవ్వరు. ఆ వైబ్రేషన్స్ అనేది వాళ్ళొక్కరికే మ్యాచ్ అవుతాయి. సో ఇక్కడ ఈ 1216 వల్ల చాలా డేంజర్ పొంచి ఉంది. మీ పేరు ఒకవేళ వినయ్ అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం. అండ్ ఎంత తొందరగా కరెక్షన్ చేసుకుంటారో అంత మంచిది. సో మన ప్రోగ్రాం చూశాక నా పేరు వినయ్ అండి, నా పేరులో వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, బాగుందా లేదా అడగద్దండి. క్లియర్గా వినయ్ పేరులో వైబ్రేషన్స్ బాగాలేవని చెప్పాను, 12 and 16 కారణం అని చెప్పాను. సో వెంటనే స్క్రీన్లో పైన 2 నంబర్స్, కింద 3 నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. డైరెక్ట్గా వచ్చేంటే మణికొండలో అవైలబిలిటీ ఉంటాను. నేరుగా రాలేము అనుకున్న వాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ నేమ్లో కరెక్షన్ 100% అవసరం. ఎంత తొందరగా చేసుకుంటే ఈ వినైల్ పేరు అది మంచిది. సో ప్రోగ్రామ్ చూసేవాళ్ళు మీ ఫ్రెండ్స్ వినైల్ ఉన్నా, బంధువుల్లో ఉన్నాయో మన ప్రోగ్రామ్ లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. అందరు వినైలకి ఈ ప్రోగ్రామ్ వెళ్ళేలాగా మీరు అందరూ కూడా హెల్ప్ చేయండి. సో చాలామందికి అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి, సో కొన్ని రాంగ్ నంబర్స్ గురించి రాస్తాను. 12 జీవితం ఒక్కసారిగా తలకిందులైపోయే నంబర్. 13 కష్టపెట్టి బాధపెట్టి ఆరోగ్యం పాడు చేసి తొందరగా చంపేసే నంబర్ 13. 16 యాక్సిడెంటల్ నంబర్. 18 నంబర్ డైవర్స్ నంబర్. 19 నంబర్ డిప్రెషన్ నంబర్. 27 అప్ అండ్ డౌన్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఎ డెత్ నంబర్. 33 సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్. ఈ నంబర్ వాళ్ళు అందరూ వాడుకుంటారు. ఇది పాతకాలంలో అయితే కరెక్ట్ నంబర్, అందరికి అన్నం పెట్టడం, అందరికి దానం చేయడం. బట్ ఈ కలికాలంలో ఆ నంబర్ పనిచేయదు. సో ఇతరులు వాడుకుంటారు డబ్బుని, నగల్ని, మనల్ని వాడుకొని బలి పశువులాగా వదిలేస్తారు. 36 3 దేవతలు 6 రాక్షసులు, అస్తవ్యస్తమైన జీవితం. సో మెయిన్గా ఈ నంబర్స్ లేకుండా ఈ 12, 13, 16, 18, 19, 27, 31, 33, 36 లేకుండా చూసుకోవాలి. ఇది కాకుండా పేరులో 1, 6 ఎఫెక్ట్ లేకుండా చూసుకోవాలి. పేరులో 1, 6 ఎఫెక్ట్, పేరులో 6, 3 ఎఫెక్ట్ లేకుండా ఉంటే, సో ఈ చెప్పిన 6, 7 నంబర్స్ 1, 6 ఎఫెక్ట్, 6, 3 ఎఫెక్ట్ లేకపోతే మనం లక్కీ. సో మీ పేరులో ఈ నంబర్లు ఏవి లేవంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు. మీ పేరే మంత్రం, మంత్రం ఈజ్ ఈక్వల్ టు దైవబలం అయిపోయింది. బట్ మీ పేరులో ఈ రాంగ్ నంబర్స్ ఉంటే ఇవి పెట్టుకొని ఇలాగే ముందుకెళ్ళడం ఇంపాసిబుల్. క్లీన్ చేసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి. మీ సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చేయం. మీ ఇంటి మెయిన్ డోర్కి నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టుకోవడం ద్వారా పంచభూతాలని మీరు మీ ఇంటికి పిలుచుకుంటారు. పంచభూతాలు మీకు అండగా వస్తాయి, దీవిస్తాయి, రక్షిస్తాయి, గెలిపిస్తాయి. ఎక్కడ ఆధార్లో, పాస్పోర్ట్లో, సర్టిఫికెట్లో మార్చుకోవాల్సిన అవసరం లేదు. సో మీ పేరు నేమ్, మీ నేమ్, ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్కి వాట్సాప్ చేయండి. మీ పేరు ఎలా ఉందో, అంటే చాలామంది అపాయింట్మెంట్ తీసేసుకుంటున్నారు డైరెక్ట్గా అపాయింట్మెంట్ కావాలని. సో కొంతమందికి పేరులో ఎలా ఉందో తెలుసుకోవడానికి నేను మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, పూర్తి పేరు, పిలిచే బిడ్డ పెడితే పేరులో వైబ్రేషన్స్ బాగున్నాయా లేదా ఫ్రీగా చెప్తాను. దీనికి ఫీజు ఏమి ఉండదు. బాగలేదన్న వాళ్ళు అపాయింట్మెంట్కి మాత్రం 1 టైం ఫీ ఉంటుంది. సో నాకు వాట్సాప్ చేయాల్సిన నంబర్ 9966000317 9966000317. సెకండ్ నంబర్ 8688
868888 8688068888. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. సో కొంతమంది మాకు వాట్సాప్ లేదు అంటున్నారు. సో వాట్సాప్ లేని వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేసుకొని మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్తే మా వాళ్ళు రాసుకొని మీకు 1 or 2 అవర్స్లో కాల్ చేసి మీ పేరులో వైబ్రేషన్స్ బాగున్నాయా లేదా. సో మీరు కాల్ చేయడానికి అంటే వాట్సాప్ డైరెక్ట్ కాల్ చేయడానికి ఈ నంబర్స్ 9703335056. కాల్ చేసినప్పుడు పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సెకండ్ నంబర్ 9392426726. ఈ 2 నంబర్స్ నాకు వాట్సాప్ చేయడం రాదు, డైరెక్ట్గా పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్తామన్న వాళ్ళు 9703335056 9392426726. సో మీరు వాట్సాప్ చేశాక 24 అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది. మీ పేరు బాగుందంటే మీరు లక్కీ, మీకు తిరుగులేదు, మీకు అడ్డుపడే శక్తే లేదు. బాగలేదు, ఏ నంబర్ బాగలేదు కూడా చెప్తాం. బాగలేని వాళ్ళు ఇది 1 time ఫీ ఉంటుంది. జాతకాలు అనేది ఫ్రీగా చెప్పించుకోకూడదు. చాలామంది వాయిస్ ఇచ్చాక ఏం చేసుకోవాలి, ఏది మార్చుకోవాలి, మాకు బాబు పుట్టాడండి పేరు పెట్టండి అని పెట్టేస్తున్నారు. పిల్లలు పుట్టిన వాళ్ళకి ఫీజు కట్టి అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు 5 to 10 నేమ్స్ ఆ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ ఎలాగా ఇస్తాను, మీ ఇంటి సర్నేమ్ మ్యాచ్ ఎలాగా ఇస్తాను. దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకుంటే కంప్లీట్ చార్ట్, లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ అండ్ హౌ టు సైన్ యాజ్ పర్ గ్రఫాలజీ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో న్యూ బార్న్ బేబీస్ పుట్టుంటే చాలా ఆనందంగా, మీరు ఆనందంగా మాకు ఫీజు కట్టి బిడ్డకి ఆనందంగా పేరు పెట్టుకోండి. దయచేసి చాలామంది నన్ను రోజు ఏడిపిస్తున్నారు. ఈ పేరు ఎలా ఉంటుంది ఈరోజు, రేపు వచ్చే వారం ఇంకో పేరు, అదే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఇంకో వారం తర్వాత ఇంకో పేరు. ఇలా చేయడం కన్నా సో మీరు మాకు ఫీజు ఇచ్చి మీ దోషాలు వదిలించుకుంటున్నారు. మేము ఎవ్రీ మంత్ గుడ్లకి వెళ్ళి ఈ దోషాలను, మీరు ఇచ్చిన దోషాలని కాంచనాం కర్మ విమోచనం అది వదిలించుకొని రావాలి. సో ఫ్రీగా చెప్పడం వల్ల మీకు ఉపయోగం ఉండదు, మాకు ఆరోగ్యం పాడవుతుంది. ఇది మనసులో పెట్టుకోండి. ఎందుకంటే నేను స్టాఫ్ మెయింటైన్ చేయాలి, బిల్డింగ్ రెంట్స్ కట్టుకోవాలి, ఆఫీస్ మెయింటైన్ చేయాలి, కాబట్టి ఖచ్చితంగా ఫీజు ఉంటుంది. న్యూబార్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఒక 20 ఏళ్ళు దాటిన వాళ్ళకి మీరు వాట్సాప్లో పేరు, డేట్ పెడితే పేరు అని చెప్తా. ఒక 14 ఏళ్ళ పిల్లోడు తండ్రి పెడుతుంటే తింటున్నాడు, తండ్రి కారులో తిరిగేవాడు, పేరు నంబర్ బల్ల వాడికి అర్థం కాదు. 14 ఏళ్ళు, 13 ఏళ్ళు, 12 ఏళ్ళు వాట్సాప్ పెడుతున్నారు. మేము బాగున్నాం సార్, తండ్రి పెడితే తిరిగే వాళ్ళకి వాళ్ళ జాతకం అర్థం కాదు. 20 ఏళ్ళు దాటినాక కష్టాలు తెలుస్తాయి, 25 తర్వాత నిజం లైఫ్ తెలుస్తుంది. సో ఐ డోంట్ ప్రిఫర్ గివింగ్ ఆన్సర్స్ టు కిడ్స్ బిలో 20 years అండి. 20 దాటిన వాళ్ళకే వాట్సాప్లో రిప్లై ఇవ్వాలని అనుకుంటున్నాను. సో మీరు కోఆపరేట్ చేయండి. పేరు బాగుందంటే లక్కీ, బాగాలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. లైఫ్ లాంగ్ మీరు బాగుండేలాగా నాకు గైడెన్స్ ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. దిస్ ఇస్ డాక్టర్ కిరణ్ నెహ్రూ MBBS. గాడ్ బ్లెస్ యూ అండి.